ఒకరోజు పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్లి కలియుగం అంటే ఏంటి కృష్ణ అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు తన విల్లుని తీసుకుని 4 దిక్కులకు 4 బాణాలను వేసి వాటిని తీసుకురమ్మంటాడు. అర్జునుడికి బాణం కనిపిస్తుంది. అది తీస్తుంటే మధురంగా ఒక కోకిల పాట పాడుతూ బ్రతి ఉన్న కుందేలును తింటూ కనిపిస్తుంది. భీముడికి 5 బావులున్న చోట బాణం దొరుకుతుంది. 4 బావులు మాత్రం నీళ్లతో నిండిపోయి ఉంటాయి. మధ్యలో ఉన్న బావిలో మాత్రం ఒక చుక్క కూడా నీరు ఉండదు. నకులునికి అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది. ఆ ఆవు తన బిడ్డని నాకుతూ శుభ్రం చేస్తూనే ఉంటుంది. దాని వల్ల పిల్లకి గాయం అవుతున్నా సరే ఆపకుండా శుభ్రం చేస్తూనే ఉంటుంది. సహదేవకి పర్వతం దగ్గర బాణం కనిపిస్తుంది. పక్కన పెద్ద బండరాయి దొర్లుకుంటూ అడ్డొచ్చిన చెట్లన్నీ విరుచుకుంటూ వెళ్తూ ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోతుంది. వీళ్ళు చూసిన ఈ విచిత్రమైన విషయాలన్నిటినీ కృష్ణుడికి చెప్తారు. ఇప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల కష్ట జీతాలని పొడుచుకు తింటారు. ఆ కోకిల కుందేలును తిన్నట్లు కొంతమందికి కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపద ఉన్నా సరే పేద వాళ్ళకి సహాయం చేయరు. ఆ నీళ్ల బావిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితాలను వాళ్ళ తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఆ ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళతాడు. కానీ చివరికి వాడిని ఆపేది ఆ దేవుడే. ఆ బండరాయిని ఆపిన చిన్న మొక్కలాగా దీనినే కలియుగం అంటారని చెప్తాడు. అది విని పాండవులు అందరూ కృష్ణుడిని స్వామి మీకు తెలియనివి ఏమీ లేవు అని నమస్కారం పెడతారు.